ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్కి ఆ వర్డ్స్ యొక్క సఫిక్సెస్ ఆధారంగా వాటి మీనింగ్ అనేది ఉంటుంది. ఒక పదం చివరి వచ్చేదాన్ని మనం సఫిక్స్ అని అంటాం. అంటే తెలుగులో ప్రత్యయాలు అంటారు కదండి, అలాగా. ఫర్ ఎగ్జాంపుల్, ఫోబియా అనే సఫిక్స్ వచ్చిందంటే ఒక వర్డ్కి దాని అర్థం అవంటే భయమని. అలాగే ఫిలియా అనే సఫిక్స్ వస్తే అవంటే ఇష్టమని. అలాగే మేనియా అనే పదం యొక్క సఫిక్స్కి అర్థం ఏంటంటే అబ్సెషన్ అని, అంటే విపరీతమైన ఇష్టం, పిచ్చి అనే అర్థం కింద మనం వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పైన ఇచ్చిన వర్డ్స్కి వాటి మీనింగ్స్ ఈజీగా తెలుసుకోవచ్చు సఫిక్సెస్ ద్వారా. అబ్లుటోమేనియా అంటే అబ్సెషన్ ఫర్ వాషింగ్ అండ్ బాతింగ్, అంటే అదే పనిగా కడగడము, శుభ్రం చేయడము, స్నానం చేయడము ఇష్టం ఉన్నవాళ్ళని అబ్లుటోమేనియా అని చెప్పేసి. అకౌస్టికోఫోబియా ఫియర్ ఆఫ్ నాయిస్. ఆడియోఫిలియా లవ్ ఫర్ లౌడ్ సౌండ్. అకౌస్టికోఫోబియాలో శబ్దాలంటే భయమైతే ఆడియోఫిలియాలో పెద్ద పెద్ద శబ్దాలంటే ఇష్టం కలిగి ఉంటారు. అక్లోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అంటే భయం. ఆక్రోఫోబియా ఫియర్ ఆఫ్ హైట్, ఎత్తులు అంటే భయము. ఏరోఫోబియా ఫియర్ ఆఫ్ విండ్ ఆర్ ఎయిర్, అంటే గాలి అంటే భయం అనమాట. అగరోఫోబియా ఫియర్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్, అంటే నలుగురు ఉన్న చోట పబ్లిక్లోకి వెళ్ళాలంటే భయం. అలాంటి దాన్ని మనం అగరోఫోబియా అని చెప్పేసి పిలుస్తాం. ఆండ్రోఫోబియా ఫియర్ ఆఫ్ మెన్, మగవాళ్ళంటే భయం, దానిని ఆండ్రోఫోబియా అంటాం. గైనోఫోబియా ఫియర్ ఆఫ్ విమెన్, అంటే ఆడవాళ్ళు అంటే భయము, వాళ్ళతో మాట్లాడరు అని వాళ్ళని గైనోఫోబియా ఉంది అని చెప్పేసి చెప్తాం మనం. ఆంథ్రోఫోబియా ఫియర్ ఆఫ్ బ్లషింగ్ ఆర్ మీటింగ్ అదర్స్ గేజ్, అంటే నలుగురిలో కలవడానికి లేదా ఇష్టం చూపించడానికి భయపడే వాళ్ళని ఆంథ్రోఫోబియా అని మనం చెప్పేసి పిలుస్తాం. సో ఇలాంటి వర్డ్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. కంపల్సరీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష.